నిజామాబాద్ సెంట్రల్ జైల్లో గంజాయి కలకలంపై అధికారులు కొరడా జల్పించారు. ఏదైతే నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైల్లో గంజాయి దొరకడంపై ఖైదీలపైన దాంతోపాటు అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. జిల్లా జైల్లో సాయిల్పై దాడి చేసిన ఉపేందర్, అదేవిధంగా మరో జైలరు సురేష్లపైన చర్యలు చేపట్టారు. అదే అందులో భాగంగా ప్రధానంగా జిల్లా సూపరింటెండెంట్ పైన దశరథం పైన కూడా చర్యలు తీసుకునేందుకు జిల్లా ఏదైతే జైలుకు సంబంధించిన ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లా జైల్లో గంజాయి కలకలం రేపింది. గంజాయి దొరకడం వల్ల దీనికి అంతటికి సంబంధించి జైళ్ల శాఖ ఇప్పటికే సీరియస్ అయిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి జిల్లా జైలులో ఏదైతే గంజాయి దొరకడం, ఖైదీల దగ్గర గంజాయి దొరకడం, దాంతోపాటు ఆ ఖైదీలను ఏదైతే అండర్ ట్రయలర్ ఖైదీని కొట్టడంతో పూర్తిగా ఉన్నత అధికారులు సీరియస్ అయ్యారు. గతంలో కూడా ఈ ఘటనలపైన జిల్లా జైల్లో ఏదైతే ఉన్న అధికారులు పైన అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం, దాంతోపాటు ఉన్నత అధికారుల దృష్టికి వెళ్ళిన పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైలు ఉంది. సెంట్రల్ జైల్లో అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి జిల్లా జైల్లో వారికి శిక్ష పడిన వారు కొంతమంది అయితే, మరికొంతమంది అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న వారికి మరికొంతమంది ఉంటారు. ఇందులో ప్రధానంగా ఈ జిల్లా జైల్లో గతంలో కూడా చూసుకుంటే ఇట్లా అవినీతి ఆరోపణలు, గంజాయి, సిగరెట్లు, మత్తు పదార్థాలు జిల్లా జైల్లో దొరకడంతో పూర్తి స్థాయిలో ఉన్నత అధికారులు సీరియస్ అయిన పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఉన్నతాధికారులు దీనిపైన సీరియస్ అయిన పరిస్థితి నెలకొంది. ఆ ఖైదీల వద్ద గంజాయి దొరకడం, గంజాయితో పాటు పూర్తి స్థాయిలో ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. అండర్ ట్రయల్ ఖైదీ సాయిల్ పైన దాడి చేసిన జైలర్ ఉపేందర్ పైన కూడా సస్పెన్షన్ వేటు వేసిన పరిస్థితి నెలకొంది. మరో జైలర్ సాయి సురేష్ పైన కూడా బదిలీ వేటు వేసిన పరిస్థితి నెలకొంది. జిల్లా జైలుకు సూపరింటెండెంట్గా వహిస్తున్న దశరథం పైన కూడా వేటు వేసేందుకు ప్రభుత్వం సిఫారసులు జారీ చేసింది. దీనిపైన చర్యలకు సిఫారసు జారీ చేసింది. పూర్తి స్థాయిలో ఏదైతే జిల్లా జైలుకు సంబంధించి చూసుకుంటే నిజామాబాద్, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి శిక్ష పడిన ఖైదీలు కూడా ఇక్కడికి వస్తుంటారు. మరికొంతమంది ఏదైతే జిల్లాకు సంబంధించి కానీ ఇతర ప్రాంతాల్లో ఏదైతే పోలీస్ స్టేషన్లకు సంబంధించి బెయిల్పై ఏదైతే శిక్ష పడని వారు కూడా కొంతమంది కోర్టుకు సరెండర్ చేసిన వారందరూ కూడా ఇక్కడికి అండర్ ట్రయల్గా ఉంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. అందులో భాగంగా పూర్తి స్థాయిలో జిల్లా జైలుకు సంబంధించి చూసుకుంటే ఇటీవల గంజాయి కలకలం రేపింది. గంజాయితో పాటు మత్తు పదార్థాలు జిల్లా జైల్లో కనిపించడం, పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి జిల్లా జైల్లో పనిచేస్తున్న అధికారులపైన పూర్తి స్థాయిలో చర్యలకైతే తీసుకుంది జైళ్ల శాఖ. ఇప్పటికే దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు, జిల్లా సంబంధించిన సెంట్రల్ జైల్లో గంజాయి దొరకడం పైన జిల్లాకు సంబంధించి అందులో పనిచేస్తున్న అధికారులతో పాటు పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ శిక్ష పడిన వారు కానీ, దాంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సంబంధించిన వివిధ కేసుల్లో ఇక్కడికి వచ్చి బెయిల్ కోసం వెయిట్ చేస్తున్న వారందరికీ కూడా ఇదే జైల్లో ఉంచుతారు. కాబట్టి ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా జైలు గంజాయి కలకలం పైన పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆ జైళ్ల శాఖకు సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైల్లో పనిచేస్తున్న ఇద్దరిపైన బదిలీ వేటు వేశారు. మరొకరు ఏదైతే ఉపేందర్, అదేవిధంగా సాయి సురేష్ల పైన బదిలీ వేటు వేసిన పరిస్థితి నెలకొంది. జిల్లా సూపరింటెండెంట్ పైన కూడా ప్రభుత్వం చర్యలకు సిఫారసు చేసింది. పూర్తి స్థాయిలో గంజాయి కలకలం, గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో కూడా జిల్లాకు ఉన్నత అధికారులు అయితే దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు జిల్లా సూపరింటెండెంట్గా పనిచేస్తున్న దశరథం పైన వేటు వేసే అవకాశాలు ఇప్పటికే ఆయనను బదిలీపై ఏదైతే సెలవుపై వెళ్ళిపోవాలని చెప్పి ఉన్నతాధికారులు సూచించినట్లు తెలిసింది. ఏదేమైనా ఏదైతే సెంట్రల్ జైల్లో గంజాయి కలకలం అయితే రేపిన పరిస్థితి నెలకొంది. దీనిపైన ఉన్నతాధికారులు సీరియస్ కావడం, బదిలీ వేటు, సూపరింటెండెంట్కు సెలవుపై వెళ్లడం పూర్తిగా కలకలం సృష్టించిందనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.